గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఎస్ ఫ్రెండ్స్, మన దగ్గర ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. సో అది మంచి ఆపర్చునిటీ అని అనుకొని మనం ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి ఈరోజు ఇంత పొద్దున్నే ఈ మీటింగ్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో అయితే ఈ ఆపర్చునిటీ అసలు ఏంటి, ఇందులో మనం ఎందుకు వచ్చాము అని అంటే, మనకున్నటువంటి పెద్ద పెద్ద కళలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఆపర్చునిటీ ఉపయోగించుకొని నిజం చేసుకుందాం అనేటువంటి ఒక ఇంటెన్షన్ తోటి ఈ బిజినెస్ని స్టార్ట్ చేయటం జరిగింది. అయితే ఇక్కడ వర్క్ చేయటం మొదలు పెట్టిన తర్వాత ఇది బేసిక్గా మన మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి మన సర్కిల్లో కంపేర్ చేసినప్పుడు ఇట్స్ ఎ డిఫరెంట్ వర్క్, కొత్త వర్క్. దానివల్ల ఏమవుతుందనంటే, దీని గురించి మన సర్కిల్లో ఉన్న వాళ్ళతోటి మనం మాట్లాడినప్పుడు ఎక్కువ మంది దీన్ని నెగిటివ్గానే దీని గురించి ఆలోచించడం జరుగుతూ ఉంటుంది. దాని ఇంపాక్ట్ అనేది మన మీద చాలా ఎక్కువ ఉంటుంది. అయితే దాని నుంచి మనం బయటపడి ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకొని మనం సక్సెస్ అవ్వాలి అని అంటే, దానికి అల్టిమేట్గా ప్రతిరోజు కూడా మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మనం ఎటువంటి ఆలోచనతోటి, ఏ డ్రీమ్ తోటి ఈ బిజినెస్ని స్టార్ట్ చేశామో దాన్ని ప్రతి క్షణం కూడా గుర్తుంచుకుంటూనే ఉండాలి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు చలి అనేది స్టార్ట్ అయింది, పొద్దున్నే నిద్ర లేకపోవడం అనేది కొంచెం కష్టతరం. అయితే ఆ నిద్ర లేచి మనం ఈ మీటింగ్ స్టార్ట్ చేసుకొని ఇవాళ ఇక్కడ కలుసుకోవడానికి కారణమైంది ఏంటి అని అంటే, నాకున్నటువంటి డ్రీమ్. ఆ డ్రీమ్ మనల్ని బెడ్ మీద నుంచి కిందకి దింపి మన పని చేసుకునేటట్లుగా మనల్ని ఎంకరేజ్ చేసేటట్లుగా ఉండాలి. దానికోసమే ఇక్కడ మనం పదే పదే డ్రీమ్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. అట్లా మీరు ఈ బిజినెస్లోకి ఎందుకైతే వచ్చారో దాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి అని అంటే ఏం చేయాలి? ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి దాని మీద వాల్పేపర్గా మీరు పెట్టుకోవచ్చు మీ డ్రీమ్ ఏదైతే ఉందో, లేదా మీకు డ్రీమ్స్ ఎక్కువ కలలు ఉంటే వాటిని కూడా లిస్ట్ అవుట్ చేసుకొని వాల్పేపర్ మీద కనపడేటట్లుగా పెట్టుకోవచ్చు. లేదా మన ఇంట్లో ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని మనకి కనపడే విధంగా అంటించుకోవచ్చు. ప్రతిరోజు మనం చూసేటువంటి ప్లేస్. ఎగ్జాంపుల్కి ఇప్పుడు నేను ఆ, ఈ మీటింగ్ కండక్ట్ చేస్తా ఉన్నా, మార్నింగ్ లేచేసి ల్యాప్టాప్ ముందు పెట్టుకొని చూస్తున్నాం. సో ఈ కూర్చునే దగ్గర ఎదురుగా మన డ్రీమ్స్ పెట్టుకోవటం, మనకు కనపడేటట్టుగా వాటిని ఒక పేపర్ మీద రాసి అంటించుకోవటం. ఇట్లా మనం, ఒకవేళ మీరు ఆఫీస్కి వెళ్తే మీరు ఆఫీస్లో కూడా మీరు నిజంగా మీ ఫ్యామిలీ కోసం మీరు వర్క్ చేస్తూ ఉంటే ఆ, మీ ఫ్యామిలీ ఫోటో ఒకటి పెట్టుకొని దాని మీద కూడా రాసుకోవచ్చు, ఐ లవ్ మై ఫ్యామిలీ. దానికి తగ్గట్లుగా మీరు ఆ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవడం కోసం ఈ ఆపర్చునిటీని చూస్ చేసుకున్నారు. దాన్ని డెవలప్ చేసుకోవడం కోసం ఏ విధంగా, ఎప్పుడు, ఎక్కడ, ఎట్లా వర్క్ చేయాలి అనేది నిర్ణయించేది ఏంటి అని అంటే మీరు పెట్టుకున్నటువంటి డ్రీమ్. అది ఇక్కడ ఫస్ట్ థింగ్. అది గనక ఉంది అని అంటే మీలో ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఈ బిజినెస్ను ఉపయోగించుకొని సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఆ డ్రీమ్ లేకపోతే ఏమవుతుందని అంటే, ఈ మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఈ నెగిటివ్ పీపుల్ వల్ల, వాళ్ళ థాట్స్ వల్ల మన డ్రీమ్ అనేది కనుమరుగైపోతూ ఉంటుంది. సో దాన్ని తట్టుకొని నిలబడాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే, ఫ్రీక్వెంట్గా ఇటువంటి అసోసియేషన్ తోటి, అంటే ఇటువంటి కలలు కంటున్నటువంటి ఒక అసోసియేషన్, ఆ సర్కిల్ ఏదైతే ఉన్నదో అటువంటి వాళ్ళని కలుస్తూ ఉండాలి. అందుకోసమే ఆఫ్లైన్ మీటింగ్స్కి రండి అని చెప్పటం. ఇందాకలా మన ఆ, వేముల సార్ అంటా ఉన్నారు, నేను 4 నెలల్లో సేల్స్ మాస్టర్ అయ్యా, తర్వాత అక్కడి నుంచి 12 నెలలకి డైమండ్ మాస్టర్ అయ్యా, వెంటనే ఆటో సేల్స్ మాస్టర్ అయ్యా.
ఆ తర్వాత కూడా టీం డల్ అయినా కానీ నేను నిరుత్సాహపడకుండా నా వర్క్ చేసుకుంటానే ఉన్నా. సో ఆ విధంగా నేను నిలబడి నా వర్క్ నేను చేసుకుంటూ ఉండటానికి కారణం ఏంటి అని అంటే నేను పెట్టుకున్నటువంటి డ్రీమ్స్, నేను నా టైంని ఎవ్రీ మంత్ కూడా ఏదో ఒక మీటింగ్లో అటువంటి కళలు ఉన్నటువంటి ఒక సర్కిల్ తోటి స్పెండ్ చేయడం జరుగుతూ ఉంది. సో దానికి ఖర్చు పెట్టి మరీ వెళ్ళటం జరుగుతూ ఉంది. సో ఆ విధంగా వెళ్ళేటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే సో మనం ఇక్కడ అల్టిమేట్గా సక్సెస్ అవ్వాలి. సో ఇక్కడ టీం డల్ అయ్యారు, లేదా కొత్తగా వచ్చిన వాళ్ళు డల్ అయ్యారు, లేదా ఎవరికైనా చెప్తే వాళ్ళు నెగిటివ్గా మనకి రివర్స్లో ఇంకోటి ఏదైనా చెప్తా ఉన్నారు. సో అటువంటి వాళ్ళ నుంచి కూడా మనం యాక్టివ్గా వర్క్ చేసుకోవాలి అని అంటే మన అసోసియేషన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. సో ఎప్పుడైతే అటువంటి అసోసియేషన్తో మనం కలిసి ఉండగలుగుతామో ఆటోమేటిక్గా మనం కూడా సక్సెస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ స్టార్టెడ్ టేకింగ్ యాక్షన్ టువార్డ్స్ అచీవింగ్ యువర్ డ్రీమ్స్, యు ఆర్ ఆల్రెడీ ఏ విన్నర్. ద బిగ్గెస్ట్ లాజర్స్ ఆర్ దోస్ హూ హ్యావ్ నాట్ ఎట్ స్టార్టెడ్. సో మన దగ్గర ఆపర్చునిటీ ఉంది. సో మన కళల్ని నిజం చేసుకోవడం కోసం దీన్ని చూస్ చేసుకున్నాం. బట్ ఇక్కడ ఎవరు విన్నర్సు అని అంటే ఇక్కడ చేయవలసినటువంటి పని ఎవరైతే మొదలు పెట్టారో వాళ్ళు విన్నర్స్. సో ఎవరైతే ఇంకా మొదలు పెట్టలేదో, ఆలోచిస్తూ ఉన్నారో, చూస్తూ ఉన్నారో వాళ్ళు లూజర్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మీ దగ్గర ఒక మంచి పని ఉంది. ఏం పని చేయాలి ఇక్కడ? ఫస్ట్ థింగ్, ఇక్కడ ఉన్నటువంటి అబ్సల్యూట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనల్ని ఉద్దేశించి తయారు చేసినవి. సో వాటిని మనం వాడుకొని మనము వాటి ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా వాటి గురించి మనం ఇంకొకరితోటి మాట్లాడటం జరుగుతుంది. ఎగ్జాంపుల్కి నేను ప్రోడక్ట్ వాడాను, నాకున్నటువంటి బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ వచ్చింది, ఓవర్ వెయిట్ ఏదైతే ఉందో ఓవర్ వెయిట్ తగ్గిపోవడం జరిగింది. సో అంతకుముందు ఉన్నటువంటి ఆ మంపు లేజినెస్ ఏదైతే ఉందో అంతకుముందు 8 to 10 hours పడుకునేవాడిని పర్ డే. ఎందుకంటే బాడీ ఎట్లా ఉంది, టైం కూడా అట్లా ఉంది. సో లేచి ఏం చేయాలి అనే దానికి క్లారిటీ లేదు. అట్లనే బాడీలో ఉన్నటువంటి ఆ ఓవర్ ఫ్యాట్ ఏదైతే ఉందో అది కూడా ఆ లేజినెస్ తోటి ఇంకొంచెంసేపు పడుకుంటే బాగుండు, ఇంకొంచెంసేపు పడుకుంటే బాగుండు అనే విధంగా తయారు చేయడం జరిగింది. సో ఎప్పుడైతే దాని నుంచి బయటపడ్డామో, ఆ ఓవర్ వెయిట్ రెడ్యూస్ అయిపోయిందో, ఆ లేజినెస్ తగ్గిపోయిందో, సో ఇక్కడ ఒక పర్పస్ తోటి వర్క్ చేయడం జరుగుతూ ఉందో, సో ఆటోమేటిక్గా సో చాలా యాక్టివ్గా మిగిలిన పనులు కూడా చేసుకోగలుగుతా ఉన్నాం. సో అట్లా పని చేయటానికి, మనల్ని ఎంకరేజ్ చేయటానికి మన డ్రీమ్ అనేది మనం కనపడేటట్లుగా పెట్టుకోవాలి. సో ఈ పని స్టార్ట్ చేయటం, నేను సేల్స్ మాస్టర్ అయ్యేసరికి నా టీము 864 మంది అయ్యారు. సో ఆ కారణంగానే నేను అడిషనల్గా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా 4 నెలల్లో జునూన్గా టీం ద్వారా వచ్చినటువంటి బిజినెస్ తోటి సేల్స్ మాస్టర్ అవ్వటం జరిగింది. సో ఇవాళ చూస్తే 20-30 మంది టీంతో కూడా సేల్స్ మాస్టర్ అవుతున్నారు. బట్ ఒక్కసారే అవుతున్నారు, మళ్ళీ అవుతున్నారా అంటే కావట్లేదు. సో దట్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆటో కన్జ్యూమర్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఆటో కన్జ్యూమర్స్ని క్రియేట్ చేసుకోవాలి అని అంటే మనం ఫస్ట్ ఆటో కన్జ్యూమర్ అవ్వాలి. ఆటో కన్జ్యూమర్ మీన్స్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో 100% మనం వాడుకోవటం. మీరు ఒకటి వాడగలిగితే ఒకటే వాడండి, బట్ కంటిన్యూగా అదే వాడండి. లైక్ మీరు పేస్ట్ ఒక్కటే వాడుతున్నారు, సో ఆ పేస్ట్ అయిపోతుంది అని అంటే మళ్ళీ అది అయిపోయే లోపు మీరు పేస్ట్ తెప్పించుకోవాలి. తెప్పించుకొని మీరు కంటిన్యూగా యూస్ చేస్తేనే మీరు ఆటో కన్జ్యూమర్ అవుతారు. సో ఆ విధంగా ఒక టీంని తయారు చేసుకొని ఆ టీంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఒక ప్రోడక్ట్ వాడతారో లేదా ఉన్న అన్ని ప్రోడక్ట్స్ వాడతారో, బట్ కంటిన్యూగా యూస్ చేస్తూ ఉండాలి. ఆ విధంగా చేస్తున్నప్పుడు ఏమవుతుందనంటే ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర నుంచి కూడా మనకి పీవీ రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ సక్సెస్ అవ్వాలి అని అంటే మనం ఆటో కన్జ్యూమర్గా ఉంటూ ఆటో కన్జ్యూమర్స్ని క్రియేట్ చేసుకోవాలి. సో ఆటో కన్జ్యూమర్స్ని క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఎవ్వరూ కూడా
ఇప్పుడు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి క్వాలిఫికేషన్ 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్. 18 ఇయర్స్గా వాళ్ళు వాడుతున్నటువంటి ఒక ప్రోడక్ట్ని మార్చి ఈరోజు అటామీ ప్రోడక్ట్ వాడండి అని అంటే అందరూ కూడా ఇమ్మీడియట్గా చేంజ్ చేయరు. సో వాళ్ళకు ఉన్నటువంటి నీడ్ ఏంటనేది ఐడెంటిఫై చేయాలి. సో ఆ నీడ్ని మన ప్రోడక్ట్ గనక ఫుల్ఫిల్ చేస్తూ ఉంటే వాళ్ళ ప్రోడక్ట్ యూస్ చేస్తారు. యూస్ చేసిన తర్వాత వాళ్ళు గనక సాటిస్ఫై అయితే అప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తారు. సో ఇక్కడ ఈ పని మొదలు పెట్టడం అని అంటే ఫస్ట్ థింగ్ మనం ప్రోడక్ట్ వాడటం. సో ఎప్పుడైతే మనం ప్రోడక్ట్ వాడగలుగుతామో దాని నుంచి మాట్లాడగలుగుతాం. సో ఆ విధంగా మనకు తెలిసిన వాళ్ళతోటి ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ప్రతి ఒక్క వ్యక్తితోటి కూడా మనం మాట్లాడవచ్చు. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్టు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైందే. పేస్టు, బ్రష్, షాంపూ, డిటర్జెంట్ లిక్విడ్, డిష్ వాషింగ్ లిక్విడ్, బాడీ క్లెన్జర్, లేదా హెల్త్ ప్రొడక్ట్స్, లేదా బ్యూటీ ప్రొడక్ట్స్, వాట్ ఎవర్. సో ఇవి ఉపయోగపడేటువంటి ప్రొడక్ట్సే ఉన్నాయి మన దగ్గర. సో వాటి గురించి మాట్లాడుతూ ఆటో కన్జ్యూమర్స్ని క్రియేట్ చేసుకోవడమే ఇక్కడ పని మొదలు పెట్టడం అని అంటే. సో ఈ ప్రాసెస్లో ఆ ఎదురయ్యేటువంటి ఆ నెగిటివ్నంతా కూడా తట్టుకొని ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మనం నిలబడి మళ్ళీ ముందుకెళ్ళాలి అని అంటే మనకి కొంత మోటివేషన్ కావాలి. సో అది సెల్ఫ్ మోటివేషన్ వచ్చేసి మన డ్రీమ్స్ నుంచి మనకి రావటం జరుగుతుంది. సో దాన్ని ఎంకరేజ్ చేయడానికి మనం మీటింగ్స్ అటెండ్ అవ్వటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో ఆ విధంగా అటెండ్ అయినప్పుడు ఇటువంటివి ఎన్నో కూడా మనం తట్టుకొని నిలబడి సక్సెస్ వైపు వెళ్ళగలుగుతాం. సో దానికి మన దగ్గర ఫస్ట్ థింగ్ డ్రీమ్ ఉండాలి. మనం పని చేస్తూ ఉండాలి. పని చేస్తూ ఉండటం అంటే ప్రోడక్ట్ వాడుకుంటూ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతూ ఉండటం. అదే ఇక్కడ పని. సో అప్పుడు మనం ఒక టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి అని అంటే దానికి ఒక ప్లాన్ ఉండాలి. సో ఆ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. చాలామంది దగ్గర చాలా రకాల ప్లాన్స్ ఉంటాయి. బట్ ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి 0.1% మెంబర్స్ మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. సో 1000 మంది ఉంటే ఒకరే ఇంప్లిమెంటేషన్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో ఆ కారణంగానే ఎంటైర్ ద గ్లోబ్ మీరు చూసుకుంటే సక్సెస్ అయినటువంటి మెంబర్స్ యొక్క సంఖ్య ఎంత ఉంటుందనంటే 1 or 2% మాత్రమే ఉంటుంది. సో అది ఎక్కడైనా సరే ఎనీ ఫీల్డ్ జరిగేటువంటిది. సో ఎవరు వాళ్ళనంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళు. ఏ బిజినెస్ కూడా ఒక్కసారిగా కోట్లల్లో టర్న్ ఓవర్ చేయదండి. ఏ పనైనా సరే బిగినింగ్ అక్కడ ఒక ప్రోడక్ట్ తోటో ఒక సర్వీస్ తోటో స్టార్ట్ అయి ఉంటుంది. సో దాన్ని మల్టిప్లికేషన్ చేయటం అనేది ఇక్కడ వాళ్ళు చేసేటువంటి యాక్షన్. సో దానికోసం బయట బిజినెస్లో అయితే ఎంప్లాయీస్ని అపాయింట్ చేసుకుంటారు. సో ఆ ఎంప్లాయీస్ ద్వారా వాళ్ళ ప్రొడక్షన్ అనేది పెరుగుతూ ఉంది. వచ్చిన ప్రొడక్షన్ తోటి దానికి మళ్ళీ ఒక టీం, సేల్స్ టీం అని, మార్కెటింగ్ టీం అని, సో ఇట్లా అకౌంట్స్ టీము, ఆ టీమ్స్గా వాళ్ళు వర్క్ చేసి ఆ బిజినెస్ని ఒక ట్రాక్లోకి తీసుకొచ్చి సక్సెస్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలనంటే బిల్డ్ లీడర్స్ అండ్ మేక్ దెమ్ సక్సెస్ఫుల్. మనం లీడర్స్ని ఇక్కడ తయారు చేయాలి. వాళ్ళు సక్సెస్ అయ్యేటట్లుగా చేయాలి. సో మనం సేల్స్ మాస్టర్ కావాలంటే ఆటో కన్జ్యూమర్స్ ఉంటే సేల్స్ మాస్టర్ అయిపోతాం. సో మనం డైమండ్ మాస్టర్ కావాలని అంటే నలుగురు సేల్స్ మాస్టర్స్ కావాలి. నలుగురు సేల్స్ మాస్టర్స్ కావాలి అని అంటే వాళ్ళ కింద కూడా ఆటో కన్జ్యూమర్స్ కావాలి. సో అంటే అల్టిమేట్గా బేస్ ఏంటి అని అంటే ఆటో కన్జ్యూమర్స్. సో ఆ ఆటో కన్జ్యూమర్స్ ఉన్నప్పుడు వాళ్ళలో ఎవరైతే లీడర్షిప్ క్వాలిటీస్ తోటి ఉన్నారో, ఎవరైతే పెద్ద పెద్ద కళలు పెట్టుకొని వర్క్ చేస్తూ ఉన్నారో, సో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి సో వాళ్ళతోటి సేల్స్ మాస్టర్ టార్గెట్ అనేది వాళ్ళకు ఒకటి ఫిక్స్ చేసి దానికోసం మనం హెల్ప్ చేయాలి. అంతేగాని వాళ్ళలో లేకపోతే మనము ఏది కూడా చేయలేము. సో మనకున్నటువంటి ఆటో కన్జ్యూమర్స్లో అటువంటి ఆలోచనతో ఉన్న వాళ్ళని నలుగురిని ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి టార్గెట్ పెట్టి
వాళ్ళతోటి వర్కౌట్ చేయగలిగితే, అంటే వాళ్ళ డౌన్లో కూడా ఆటో కన్జ్యూమర్స్ని క్రియేట్ చేయగలిగితే, దానికి అతను మనము కలిసి వర్క్ చేస్తే మనం డైమండ్ మాస్టర్ అవుతాం. సో ఇంకా ఆ తర్వాత ప్రతి లెవెల్ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా మన కింద నలుగురు మనం ఉన్నటువంటి పొజిషన్కి వస్తూ ఉండాలి. సో అల్టిమేట్గా వీళ్ళందరికీ కూడా బేస్ ఏంటి అని అంటే ఆటో కన్జ్యూమర్స్ని క్రియేట్ చేయటం. ఆటో కన్జ్యూమర్ని క్రియేట్ చేయాలని అంటే మనం ఆటో కన్జ్యూమర్గా ఉండాలి. సో ఇక్కడ దానికి వర్క్ స్టార్ట్ చేయటం అని అంటే ప్రొడక్ట్ వాడుకోవడం అనేది ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయటం. మనం వాడిన ప్రోడక్ట్ ద్వారా వచ్చినటువంటి బెనిఫిట్స్ గురించి మాట్లాడటం అనేది ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయటం. ఏ బిగినింగ్ హ్యాస్ ఇన్క్రెడిబుల్ పవర్. సో ప్రతి ఒక్కరికి కూడా ఆ, సో ఇనిషియల్గా ఉన్నటువంటి ఎగ్జైట్మెంటు కొంతకాలానికి ఉండదు. సో కారణం, సో ఈ కొత్త ఆలోచనతోటి మనం ఈ సొసైటీలో ముందుకు వెళ్తా ఉన్నాం. బట్ దాని మీద మనం నిలబడి ఒక 3 ఇయర్స్ కనుక మీరు స్పెండ్ చేయగలిగితే, ఈ 3 ఇయర్స్లో మీరు సేల్స్ మాస్టర్ కావచ్చు, లేకపోతే డైమండ్ మాస్టర్ కావచ్చు, లేదా ఏమీ కాకపోయి ఉండొచ్చు. బట్ మీరు 3 ఇయర్స్ కనుక నిలబడి కనుక ఉండగలిగారు అని అంటే ఆటోమేటిక్గా మీకు అక్కడి నుంచైనా సక్సెస్ రావడం అనేది బిగిన్ అవుతుంది. మిగిలిన వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తారు. మనం ఎవరితోటైతే మాట్లాడుతున్నామో, సో అందరికీ కూడా తెలుసండి వాళ్ళ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అందరికీ తెలుసు. బట్ చిన్న చూపు. బట్ నిన్న చూసినటువంటి ఆ స్క్రీన్ షాట్, ఆ పిక్చర్ ఏదైతే ఉందో, ఒక ఇంపీరియల్ మాస్టర్ పొజిషన్లో ఉన్నటువంటి ఒక మేడం గారు ఇప్పుడు మన ఇండియాకి వచ్చేసి మనందరికీ కూడా తన ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోవడం జరుగుతూ ఉంది. లైవ్లో తన యాప్ ఓపెన్ చేసి అక్కడ తనకు వచ్చినటువంటి ఇన్కమ్ గురించి కూడా షేర్ చేసుకోవడం జరిగింది లీడర్స్ మీటింగ్లో. సో మిగిలిన మీటింగ్లో చెప్పుంటారు, బట్ నిన్న చూపించడం జరిగింది. సో ఆ పొజిషన్ రీచ్ అయిన తర్వాత ఇవాళ తను పరిస్థితి ఏంటి అని అంటే ప్రతి 15 రోజులకు కూడా తను రాయల్ మాస్టర్ అవడం జరుగుతూ ఉంది. సో మనం చెప్పుకుంటానే ఉన్నాం రాయల్ మాస్టర్ అయితే యావరేజ్గా పర్ డే 1 lakh ఇన్కమ్ వస్తుంది అని చెప్పేసి. సో ఆ విధంగా తనకి వస్తున్నటువంటి ఇన్కమ్ గనక చూస్తే లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి ఇన్కము 4,78,8,463 అంటే ఇంచుమించు 5 కోట్లు. 4,78,00,000 అంటే ఒక్క నెలకి చూస్తే యావరేజ్గా 40 లక్షలు రావటం జరిగింది. సో తను చేసింది ఏంటి అని అంటే ఇదే పని. తను ఒక ఆటో కన్జ్యూమర్గా ఉంటూ ఆటో కన్జ్యూమర్స్ని క్రియేట్ చేయటం అనేది బిగినింగ్. సో ఆ బిగినింగ్ అనేది సో చాలా మందికి కూడా సో ఒక అద్భుతమైనటువంటి శక్తిగా కనపడి ఉంటుంది. బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అంటే దాన్ని కంటిన్యూ చేయటం అనేది ఇక్కడ సక్సెస్ వైపు మన దారి అవుతుంది. సో అట్లా ఫ్యాక్ట్ ఏంటి అని అంటే ఇక్కడ స్టార్ట్ చేయటం నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ని స్టార్ట్ చేయటం అనేది మనం సక్సెస్ కావటం కాదు, పనిని ఇంప్లిమెంట్ చేయటం, చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయటమే ఇక్కడ సక్సెస్ పాత్ వైపు మనల్ని బెటర్ లైఫ్ వైపు తీసుకెళ్ళటం జరుగుతుంది. సో చాలామంది వస్తున్నారు బిజినెస్లోకి. ఆల్మోస్ట్ ఇండియాలో కూడా అటామీలోకి దాదాపు 15 లక్షల మంది పైనే రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. మేబీ మోర్ దాన్ దానికంటే ఎక్కువ కూడా చేసుకుని ఉండొచ్చు. బట్ ఇవాళ యాక్టివ్గా ఉన్నటువంటి మెంబర్స్ ఎంత అని అంటే 1,50,000 మంది అని చెప్పొచ్చు. అంటే 10%. సో 10% మెంబర్స్ మాత్రమే ఇవాళ యాక్టివ్గా ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఏమయ్యారు అని అంటే ఏదో ఎవరో చెప్పారు విన్నప్పుడు బాగుంది అని చెప్పేసి వచ్చేస్తారు. ఎవరైతే పని స్టార్ట్ చేయరు అంటే ప్రొడక్ట్ వాడటం ఇంకా మొదలు పెట్టారో, దాని గురించి మాట్లాడటం ఇంకా మొదలు పెట్టారో, ఎవరైతే మీటింగ్స్కి అటెండ్ అవ్వటం అనేది ఇంకా మొదలు పెట్టారో అటువంటి వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళ ఐడీస్ టర్మినేట్ అయిపోతూ ఉంటాయి ఎవ్రీ మంత్. మనం చూస్తూనే ఉన్నాం, మనకి ఎవ్రీ మంత్ ఫస్ట్ వీక్లో టర్మినేషన్ అనేది జరుగుతూ ఉంది. సో ఆ విధంగా టర్మినేట్ అయిపోతూ ఉంటాయి. సో పని మొదలు పెట్టడము అని అంటే ఇక్కడ అల్టిమేట్గా ద థింగ్ ఏంటి అని అంటే ప్రొడక్ట్ వాడుకోవటం. ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి,
సో వాటిల్లో మనం ప్రతిరోజు కూడా వాడేటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంటిన్యూగా వాడటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. వన్ స్మాల్ యాక్షన్ ఈజ్ బెటర్ దాన్ ఏ 1000 నోబుల్ ఇంటెన్షన్స్. మీ దగ్గర 1000 అద్భుతమైనటువంటి ఆలోచనలు ఉండుండొచ్చు, బట్ ఒక్క యాక్షన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో ఆ యాక్షన్ ఏంటి అని అంటే అల్టిమేట్గా ప్రొడక్ట్ వాడుకోవటం. సో మీరు ఆ, ఇప్పుడు కొంతమంది అంటే నేను ప్రీవియస్గా వర్క్ చేసినటువంటి ఒక కంపెనీ, అందులో ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైనా సీనియర్స్ని కదిలిస్తే మా ప్రోడక్ట్ని మించిన ప్రోడక్ట్ ఇంకొకటి లేదు అని చెప్పేసి చెప్తారు. బట్ నేను ఎప్పుడైతే దాన్ని చేంజ్ చేసి అటామీ ప్రోడక్ట్ వాడటం స్టార్ట్ చేశానో దానికంటే బెటర్ ప్రోడక్ట్ ఉంది అని చెప్పేసి నాకు అర్థమైంది. సో అంత క్రమశిక్షణతోటి ప్రోడక్ట్ మనం వాడుకోవాలి. సో దాన్ని అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ మనం సక్సెస్ వైపు వెళ్ళటం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా మన దగ్గర ఎన్ని ఆలోచనలు ఉన్నా కానీ ప్రొడక్ట్ వాడటం అనేది ఇక్కడ మొదటి యాక్షన్. ఏ డెసిషన్ మీన్స్ నథింగ్ ఇఫ్ యూ డోంట్ టేక్ యాక్షన్ ఆన్ ఇట్. సో బోల్డ్లీ టేక్ యాక్షన్. సో మనం ఈ బిజినెస్లోకి అంటే ఈ ఆపర్చునిటీని చూసి వచ్చాం, ఇది బాగుంది, నాకున్నటువంటి కోరికలు నెరవేర్చుకోవటానికి నిజంగా ఇక్కడ డబ్బు వస్తుంది అనే ఆలోచనతో వచ్చాం. సో దాన్ని ఆ కోరికలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకోవటానికి, ఆ డబ్బు రావటానికి మనం చేయవలసినటువంటి మొదటి పని ఏంటి అని అంటే ప్రొడక్ట్ వాడటం అనేది స్టార్ట్ చేయటం. పీపుల్ విల్ లాఫ్ ఎట్ యూ, రెడిక్యూల్ యూ, క్రిటిసైజ్ యూ అండ్ ట్రై టు పుల్ డౌన్, బట్ యు మస్ట్ నాట్ స్టాప్ బికాస్ ఆఫ్ అదర్ పీపుల్స్ ఒపీనియన్స్ అండ్ జడ్జ్మెంట్స్. చాలామంది ఎగతాళి చేస్తారు. అబ్బా, వాడు 400 పెట్టి పేస్ట్ కొంటున్నాడంట, వాడు రిచ్ అబ్బా, మనం కొనలేము ఆ పేస్ట్. వాడు 15,000 పెట్టి ఎమోహిమ్ వాడుతున్నాడంట, వాడు రిచ్ అబ్బా, మనం కొనలేము. సో రకరకాలుగా ప్రతి దానికి కూడా క్రిటిసైజ్ చేస్తారు. సో మనం టక్ చేసుకొని టై పెట్టుకొని సూట్ వేసుకొని ఒక మీటింగ్ అటెండ్ అయినా మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు. నాకు బాగా గుర్తుంది, నేను ఫస్ట్ యానివర్సరీకి ఢిల్లీకి వెళ్ళినప్పుడు, అప్పుడు నేను ఫ్లైట్లోనే వెళ్ళా. ఫ్లైట్లో వెళ్ళినప్పుడు ఆ, అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి మీటింగ్ హాల్ దగ్గరికి క్యాబ్లో వెళ్తున్నప్పుడు మా ఫ్రెండ్ ఒక అతను కాల్ చేశాడు నాకు. కాల్ చేసి ఆ, మామూలుగా సరదాగా ఎక్కడున్నావు ఏంద్రా అని అంటే, ఇట్లా నేను ఢిల్లీ వచ్చాను బావ, ఒక మీటింగ్ ఉంది కంపెనీది, మీటింగ్కి వెళ్తా ఉన్నా. ఏంది మీటింగ్కి ఢిల్లీ పోతారా, ఫ్లైట్ ఎక్కిపోవాలనా అని చెప్పేసి ఎగతాళి చేయటం జరిగింది. సో ఇవాళకు కూడా వాళ్ళు అదే విధంగా ఉన్నారు. బట్ నా లైఫ్ స్టైల్ చూసుకుంటే చాలా మారిపోయింది. సో అట్లా మనల్ని ప్రతి అడుగు అడుగున పర్టికులర్గా ఈ బిజినెస్లో మనల్ని చూసి, మన పనులను చూసి, మన మాటల్ని చూసి చాలామంది నవ్వుతూ ఉంటారు, క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు, వెనక్కి లాగుతూ ఉంటారు. సో బట్ మనం ఏం చేయాలి అని అంటే, మనం పెట్టుకున్నటువంటి డ్రీమ్ ఏదైతే ఉందో ఆ గోల్ రీచ్ అయ్యటానికి చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చేసుకుంటూ వెళ్ళటమే. సో వాళ్ళెవరిని కూడా మనం జడ్జిమెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళతోటి మనం ఆర్గ్యుమెంట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ విధంగా ఆర్గ్యుమెంట్ చేశాము అని అంటే డెఫినెట్గా మనం ఒక వాల్యుబుల్ పర్సన్ని మన లిస్ట్లో నుంచి కోల్పోయిన వాళ్ళమే అవుతాం. సో నేను గమనిస్తా ఉన్నా, నేను సేల్స్ మాస్టర్ అయినప్పుడు వచ్చినటువంటి ఇన్కమ్ చూసి కొంతమంది ఫస్ట్లో నో చెప్పిన వాళ్ళు తర్వాత బిజినెస్లోకి రావటం జరిగింది. డైమండ్ మాస్టర్ అయినప్పుడు అప్పుడు వచ్చినటువంటి ఇన్కమ్ చూసి కొంతమంది బిజినెస్లోకి రావటం జరిగింది. కొరియా ట్రిప్ వెళ్ళి వచ్చినప్పుడు అక్కడ వచ్చినటువంటి ఆ పిక్స్, వీడియోస్ ఇవన్నీ చూసి కొంతమంది డెసిషన్ తీసుకొని బిజినెస్లోకి రావటం జరిగింది. సో మన సక్సెస్ ఏం చేస్తుంది అని అంటే, ఈ విధంగా మనల్ని ఎవరైతే మనల్ని చూసి నవ్వుతున్నారో, మనల్ని చూసి క్రిటిసైజ్ చేస్తున్నారో, మనల్ని వెనక్కి లాగుతున్నారో, మన సక్సెస్ వీళ్ళందరూ ఒపీనియన్స్ని చేంజ్ చేస్తుంది. సో ఆ విధంగా వాళ్ళు చేంజ్ అవ్వాలి అని అంటే వాళ్ళకి మనం అవకాశం ఇవ్వాలి. వాళ్ళకి మనం ఇచ్చేటువంటి అవకాశం ఏంటి అని అంటే, మన సక్సెస్ని ఇంకా బెటర్ చేసుకుంటూ ముందుకెళ్ళటమే వాళ్ళకి మనకు అవకాశం ఇవ్వటం. అంతేగాని
వాళ్ళు ఇవాళ ఎగతాళి చేశారు లేదా ఇంకోటి ఇంకోటి అని వాళ్ళతోటి ఆర్గ్యుమెంట్ చేస్తే రేపు ఆ పర్సన్స్ మనతోటి కలవటానికి ఖచ్చితంగా మొహమాట పడతారు. సో భయపడతారు, రారు. అందుకని చెప్పేసి ఎవ్వరితో కూడా ఏ విషయంలో అయినా, ప్రొడక్ట్ విషయంలో కావచ్చు, ప్రొడక్ట్ ఇచ్చేటువంటి రిజల్ట్ విషయంలో కావచ్చు, ఆ, ఇక్కడ మనకు వచ్చేటువంటి ఇన్కమ్ విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా మనం ఆర్గ్యుమెంట్ అనేది చేయకూడదు. సో అందరినీ కూడా యాక్సెప్ట్ చేస్తూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. సో వాళ్ళు నో చెప్పినా థ్యాంక్స్ చెప్పాలి, ఎస్ చెప్పినా థ్యాంక్స్ చెప్పాలి. కృతజ్ఞతా భావంతో మనం వెళ్ళగలిగితే 100% మనం ఇక్కడ సక్సెస్ అవ్వటం అనేది జరుగుతుంది. డోంట్ స్టాప్ మిడ్ వే. దేర్ విల్ బి టైమ్స్ వెన్ డౌట్స్ క్రీప్ ఇన్, when you feel tired, or when the result do not turn out as you had expected. You may feel like quitting during those dark hours, but just remember why you started and carry on. Don't stop when you are tired. Stop only after achieving what you are going for. సో మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో, సో నా గోల్ వచ్చేసి ఇక్కడ అల్టిమేట్గా రోజుకి 3 లక్షలు సంపాదించడం నా గోల్. సో అది ఎప్పుడు నెరవేరుతుంది? ఇంపీరియల్ మాస్టర్ అయితే నెరవేరుతుంది. సో ఒక ఇంపీరియల్ మాస్టర్ అయితే రోజుకు 3 లక్షల పైన ఇన్కమ్ వస్తుంది. సో నేను ఎగ్జాంపుల్కి ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా ఇన్కమ్ ఎంత అని అంటే సంవత్సరానికి 3 లక్షలు. సో సంవత్సరానికి 3 లక్షలు సంపాదించేటువంటి నేను రోజుకు 3 లక్షలు సంపాదించేటువంటి ఆలోచనతోటి ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి ముందుకెళ్ళటం జరుగుతూ ఉంది. సో ఇక్కడ దాన్ని, ఆ ఆలోచన ఏదైతే ఉందో మధ్యలో ఆపేయకూడదు, ఎప్పుడు కూడా ఆపేయకూడదు. డెఫినెట్గా ఇంతమంది వ్యక్తాలు చేస్తున్నప్పుడు, ఇంతమంది రిజెక్ట్ చేస్తున్నప్పుడు, ఇంతమంది నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్క పాయింట్లో మనకు కూడా డౌట్ వస్తుంది. నేను రైట్ పాత్లో ఉన్నానా, రాంగ్ వేలో వెళ్తున్నానా? సో మనకు కూడా డౌట్ వస్తుంది. అరే ఇది కరెక్ట్ కాదేమో, ఇప్పటికే 3 సంవత్సరాలు అయిపోయింది, నేను ఇంకా డైమండ్ మాస్టర్గానే ఉన్నాను, నేను ఇంకా 50 లక్షలు సంపాదించాను. సో నేను అనుకున్నది ఇక్కడ కరెక్ట్గా రావట్లేదు, ఇది కరెక్ట్ కాదేమో, ఇంకేదన్నా చేద్దామేమో అనుకుంటే మళ్ళీ ఇంకోటి ఏదన్నా మొదలు పెడితే ఏమవుతుంది? జీరో నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. అక్కడ కూడా ఇటువంటి వాళ్ళే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా మనకి ఎదురయ్యేది అటువంటిదే. సో మనం దేన్ని కూడా మధ్యలో అనేది వదిలిపెట్టకూడదు. మనం మధ్యలో ఆ విధమైనటువంటి ఆలోచన రావచ్చు, లేదా మనమే వర్క్ చేసి చేసి తిరిగి 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 చెప్పి 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 అలసిపోయి ఉండొచ్చు. రిజల్ట్స్ మనం అనుకున్నట్టు రాకపోయి ఉండొచ్చు. ఖచ్చితంగా రావు. అనుకున్నది అనుకున్నట్లుగా రిజల్ట్ వచ్చే పని అయితే లైఫ్లో ప్రతి ఒక్కరూ కూడా సక్సెస్ అవుతారు. ఇవాళ మీరు ఒక్కసారి మీ మీ కాల్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి 10 మందికి కాల్ చేసి మాట్లాడండి. సో ఏ ఒక్కరూ కూడా వాళ్ళు చేసేటువంటి జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, 100% సాటిస్ఫాక్షన్ తోటి ఎవ్వరూ కూడా లేరు. ఎవ్వరికి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఎక్స్పెక్ట్ చేసినట్లుగా రాదు. ఇప్పుడు మనం మన మన ఇంట్లో గురించి ఆలోచిద్దాం. మన పిల్లలు బాగా చదువుతారు, మంచి ర్యాంక్ వస్తుంది, మంచి మార్క్స్ వస్తాయి, వాళ్ళని ఇది చదివిద్దాం అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ ఏమవుతుంది? వాళ్ళు 10th లేదా ఇంటర్కి వచ్చేసరికి వాళ్ళంతట వాళ్ళుగా డెసిషన్స్ తీసుకోవటం. నేను 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 డాక్టర్ చదివించాలనుకుంటే, కాదు నాకు డాక్టర్ వద్దు, డాక్టర్ చదవాలంటే 10 సంవత్సరాలు చదవాలి, నేను ఇంజనీరింగ్ చదువుతాను, 5-6 సంవత్సరాలు అయిపోతుంది. సో ఇట్లా డెసిషన్స్ మారిపోతూ ఉంటాయి. సో ఏది కూడా మనం ఎక్స్పెక్ట్ చేసింది జరగదు, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్స్. సో అటువంటప్పుడు మన టీంలో వాళ్ళు అయితేనేమి, లేదా బయట వాళ్ళు అయితేనేమి, మనం అనుకున్నట్లుగా ఎట్లా రెస్పాండ్ అవుతారని చెప్పేసి మనం అనుకుంటాం. ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేసింది జరగదు. బట్ మనకు కావాల్సింది ఎక్కడో చోట ఉంటుంది. మనకు కావాల్సినటువంటి వ్యక్తి, ఇప్పుడు నేను ఇంపీరియల్ మాస్టర్ కావాలంటే నలుగురు క్రౌన్ మాస్టర్స్ కావాలి. వాళ్ళు ఆల్రెడీ నా టీంలో ఉండుండొచ్చు, లేదా రేపు ఎల్లుండి జాయిన్ అవ్వచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ కూడా జాయిన్ అవ్వచ్చు. సో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళతోటి కలిసి వెళ్ళటమే ఇక్కడ సక్సెస్. సో అట్లా ఒకానొక పాయింట్లో మనకు వచ్చేటువంటి రిజల్ట్ కావచ్చు, ఇటువంటి నెగిటివ్ ఒపీనియన్స్ కావచ్చు, అటువంటి సర్కిల్ కావచ్చు. సో మనం దీన్ని వదిలేద్దాము అనేటువంటి ఒక డార్క్నెస్లోకి మనం వెళ్ళిపోతాం, ఏమీ అర్థం కాదు. సో ఆ పాయింట్లో కూడా మనం ఏం చేయాలి అని అంటే,
దీన్ని నేను స్టార్ట్ చేసింది ఎందుకు, ఎందుకు ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేశాను అనేది గుర్తు తెచ్చుకోవాలి. సో నేను ఎందుకు స్టార్ట్ చేశాను? సంవత్సరానికి 3 లక్షలు సంపాదించేటువంటి నేను రోజుకు 3 లక్షలు సంపాదించడానికి ఇక్కడ అవకాశం ఉంది. దాన్ని ఒక 10 సంవత్సరాల్లో రీచ్ అవ్వటానికి కూడా ఇక్కడ అవకాశం ఉంది. సో అది నా టార్గెట్. సో ఆ ప్రాసెస్లో మధ్యలో సేల్స్ మాస్టర్ ఉంటుంది, డైమండ్ మాస్టర్ ఉంటుంది, షెరాన్ రోజ్ మాస్టర్ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క స్టెప్ అచీవ్ అవుతూ ఉంటాం. మనం బైక్ కొనుక్కుంటాము, కారు కొనుక్కుంటాము, ఒక ఇల్లు కొనుక్కుంటాము, ఫారిన్ ట్రిప్స్ వెళ్తూ ఉంటాము, బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాము. మన టీంలో కూడా సేల్స్ మాస్టర్లు తయారు చేస్తూ ఉంటాం, డైమండ్ మాస్టర్లు తయారు చేస్తూ ఉంటాం. వాళ్ళు కూడా బైకులు కొంటూ ఉంటారు, కార్లు కొంటూ ఉంటారు, ఇల్లు కొంటూ ఉంటారు, బంగారం కొంటూ ఉంటారు, బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. సేమ్ సేమ్ ప్రొసీజర్ అనేది అక్కడ డూప్లికేట్ అవుతుంది. అందరితోటి అవుతుంది అంటే ఖచ్చితంగా కాదు. సో మనం ఏ బిగినింగ్ తోటి అయితే స్టార్ట్ చేసామో దాన్ని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అది మనల్ని ఎప్పుడూ కూడా గుర్తు చేసే విధంగా మనకు కనపడతా ఉండాలి. సో ఇవాళ బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే స్మార్ట్ ఫోన్. స్మార్ట్ ఫోన్, ఆ ఫోన్లో వాల్పేపర్గా మనం పెట్టుకోవచ్చు. సో చాలా క్లియర్గా. ఇంకా కొంతమంది ఇప్పుడు లైక్ పచ్చబొడిపించుకుంటా ఉంటారు. నేను కొంతమంది లీడర్స్ని చూసా. అటామీ అని పచ్చబొడిపించుకున్న వాళ్ళు ఉన్నారు. అటామీ అని గోల్డ్ రింగ్ చేయించుకొని దాని మీద అటామీ అని రాయించుకొని పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వెండి రింగ్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అటామీ అని లాకెట్ చేయించుకొని మెల్లో వేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఏంటి పర్పస్ అని అంటే మనం ఎందుకు దీన్ని బిగించేసామనేది ప్రతి క్షణం కూడా గుర్తు చేసుకోవటానికి. సో అట్లా మనం దాన్ని ఎప్పుడు కూడా క్యారీ చేస్తూ ఉండాలి. సో అట్లనే మనం ఖచ్చితంగా టైర్డ్ అవుతాం. ఇంతమంది నెగిటివ్గా మనకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం కూడా టైర్డ్ అవుతాం. అందుకనే కంపెనీ కూడా ఆ, మాకు లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ లీడర్స్కి జైపూర్లో ఒక లీడర్స్ మీటింగ్ పెట్టింది. 4 రోజులు ఒక మంచి రిసార్ట్లో, ఆల్మోస్ట్ 5 స్టార్ హోటల్లో మంచి అకామిడేషన్ ఇచ్చి మంచి ఫుడ్, ఇంక్లూడింగ్ మంచి ట్రైనింగ్, కొంచెం ఫన్ యాక్టివిటీస్, గేమ్స్ పెట్టడము, ఇటువంటివన్నీ కూడా జరిగినాయి. ఆ తర్వాత ఆ తరహాలో చూస్తే త్రిబుల ట్రైనింగ్ జరిగింది. సో మొన్న ఉదయపూర్ ట్రైనింగ్ జరిగింది. సో ఇవన్నీ తర్వాత గోవా ట్రిప్ కూడా ఒకటి జరిగింది. సో ఎందుకు ఇవన్నీ అని అంటే సో ఇట్లా ఎవరైతే ఆ విధంగా టైర్డ్ అవుతున్నారో వాళ్ళని కొంచెం రీఫ్రెష్ చేసి మళ్ళీ ఎంకరేజ్ చేసి వాళ్ళు వాళ్ళ గోల్ వైపు ట్రావెల్ చేసే విధంగా రెడీ చేయటం. సో ఇటువంటి యాక్టివిటీస్ యాజ్ ఎ టీమ్గా కలిసి ఉంటే మనం కూడా చేసుకోవచ్చు. ఒక 2 డేస్ ట్రిప్ పెట్టుకోవచ్చు. 2 డేస్లో కొంచెం ట్రైనింగు, కొంచెం సైట్ సీయింగు, ఆ, ఏదన్నా మంచి రెస్టారెంట్లో బఫే లాంటిది ఫుడ్ ఆర్డర్ చేసుకొని టీం అందరితో పాటు కలిసి తినటం. సో అట్లా టీంతో పాటు కలిసి ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి అది ఒక రిఫ్రెష్మెంట్ అవుతుంది. సో అందుకే త్రిబుల్ ఆర్కి రిఫ్రెష్, రీఛార్జ్, రైజ్ అని పేరు పెట్టున్నారు. సో అట్లా ఇక్కడ మనము కూడా ఆ టైర్డ్ అయినప్పుడు మనం ఆగిపోవటం కాకుండా ఏదైతే మనం గోల్ పెట్టుకున్నామో దాన్ని గుర్తు చేసుకుంటూ దాన్ని అచీవ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. సో అంతేకాని మధ్యలో ఆపేయటం అనేది ఎప్పుడు కూడా సక్సెస్ కాదండి. సో ఆ విధంగా మనం పెట్టుకున్నటువంటి టార్గెట్ మనం రీచ్ అయితే, ఎగ్జాంపుల్కి ఇప్పుడు 2025 వస్తూ ఉంది, కొత్త సంవత్సరం. సో ఈ సంవత్సరంలో మీరు పెట్టుకోవచ్చు యాజ్ ఎ బిగినర్గా మీరు ఉండుంటే మీరు నేను 2025లో ఒక 3 సార్లు సేల్స్ మాస్టర్ అవ్వాలి. మీరు ఆల్రెడీ సేల్స్ మాస్టర్ అయి ఉంటే 2025లో నేను ఒక 3 సార్లు డైమండ్ మాస్టర్ అవ్వాలి. మీరు ఆల్రెడీ డైమండ్ మాస్టర్ అయి ఉంటే 2025లో నేను ఒక 3 సార్లు షరణ్ రోజ్ మాస్టర్ కావాలి. సో టార్గెట్ పెట్టుకోవచ్చు. అల్టిమేట్గా ఏమవుతుంది, దానికి రావాల్సినటువంటి సేల్స్ మాస్టర్ అయితే 60,000-70,000 ఇన్కమ్ వస్తుంది. డైమండ్ మాస్టర్ అయితే 1,50,000 వరకు ఇన్కమ్ వస్తుంది. షరణ్ రోజ్ మాస్టర్ అయితే 4-5 లక్షలు ఇన్కమ్ వస్తుంది. సో దానికి తగ్గట్లుగా మనం కొన్ని ప్లాన్స్ కూడా మనం రెడీ చేసుకోవచ్చు. అంటే దాన్ని ఎట్లా స్పెండ్ చేయాలి, పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలా, ఇంటికి కావాల్సినటువంటి ఫర్నిచర్ ఏదైనా కొనుక్కోవాలా, లేదా మీ ఇంటిని రిపేర్ చేయించుకోవాలా, పిల్లల పేరు మీద ఫిక్స్డ్ వేసుకోవాలా, ఏదైనా బైక్ కొనుక్కోవాలా, కారు కొనుక్కోవాలా, మొబైల్ కొనుక్కోవాలా. సో ఎట్లా దాన్ని స్పెండ్ చేయాలని దానికి కనెక్టెడ్గా కొన్ని డ్రీమ్స్. సో ఈ డ్రీమ్స్ అన్నీ ఎట్లా ఉండాలి అని అంటే మనం ఇక్కడ మొదలుపెట్టినటువంటి పనిని మధ్యలో ఆపేయకుండా సో దాన్ని కంటిన్యూ చేస్తూ
మనం పెట్టుకున్నటువంటి అల్టిమేట్ గోల్ ఇంపీరియల్ మాస్టర్ ఏదైతే ఉందో, రోజుకు 3 లక్షలు సంపాదించాలనేటువంటి కోరిక ఏదైతే ఉందో, దాన్ని రీచ్ అయ్యే విధంగా మనల్ని తీసుకెళ్తా ఉండాలి. సో అప్పుడు మాత్రమే మనం మన పనిని ఆపాలి. యువర్ డార్కెస్ట్ డేస్ విల్ టీచ్ యూ ద బ్రైటెస్ట్ లెసన్స్. సో ఇక్కడ ఓడిపోవటం అంటూ ఏమీ ఉండదండి. మీరు ఎందులో కూడా ఏ ఫీల్డ్ అయినా సరే, అది మీ చైల్డ్ లైఫ్ కావచ్చు, లేదా కాలేజ్ లైఫ్ కావచ్చు, ఆ, మీ జాబ్ లైఫ్ కావచ్చు, బిజినెస్ లైఫ్ కావచ్చు, ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వటం అనేది ఉండదు. నేర్చుకోవడం అనేది ఉంటుంది. ప్రతి పనిలో కూడా నేర్చుకోవడం అనేది ఉంటుంది. సో ఒకసారి ఇప్పుడు సివిల్స్ రాసేవాళ్ళు కొంతమంది 10 సార్లు 20 సార్లు రాసేవాళ్ళు కూడా ఉన్నారు. సో ఏంటి వీళ్ళ పర్పస్ అంటే, ఓ పోయినసారి ఆ మిస్టేక్ జరిగింది, ఈసారి దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అంటే నేర్చుకొని నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ జరగకుండా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇక్కడ కూడా మనం ఒక వ్యక్తి నో చెప్పుండొచ్చు, అతను నో ఎందుకు చెప్పాడు, మనం ఆలోచించాలి, లేదా అప్లైన్ తోటి కౌన్సిలింగ్ తీసుకోవాలి. 10 మంది నో చెప్పారు, ఎవరు ఏ రీజన్ తోటి నో చెప్పారు, ఆలోచించాలి, అప్లైన్ సపోర్ట్ తీసుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి. సో దాని నుంచి నేర్చుకొని 11వ వ్యక్తి ఎట్లా ఎస్ చెప్పాలి అనేది మనం తెలుసుకోగలిగితే మనం సక్సెస్ పాత్రలో వెళ్ళిపోతున్నట్లే. సో అట్లా ఇక్కడ నేర్చుకోవడమే ఉంటుంది కానీ ఓడిపోవడం అనేది ఉండదు. మీరు ఎవరినైనా చూసుకోండి. ఇప్పుడు హుస్సేన్ బోల్ట్ 9 సెకండ్స్లో 100 మీటర్స్ రన్నింగ్ చేయగలిగాడు. సో దానికి పరిగెత్తడానికి పట్టింది 9 సెకండ్లే. కానీ ఆ పొజిషన్ అతను రీచ్ అవ్వడానికి పట్టింది more than 10 years. 10 సంవత్సరాల ప్రాక్టీస్ చేస్తే సో ఆయన ఇప్పుడు 9 సెకండ్స్లో ఆ ఆ రన్నింగ్ అనేది చేయగలిగాడు. ఫస్ట్ వచ్చాడు, గోల్డ్ మెడల్ వచ్చింది. సో ఈ 10 సంవత్సరాల ప్రాక్టీస్ని ఎవరు చూడరండి. అల్టిమేట్గా చూసింది ఏంటంటే ఆయన గెలిచిండు, ఆయనకి గోల్డ్ మెడల్ వచ్చింది, ఈజ్ ద విన్నర్, అదే చూస్తారు. ఇక్కడ కూడా మనం ఒక 10 సంవత్సరాలకి ఇంపీరియల్ మాస్టర్ కావాలని టార్గెట్ పెట్టుకున్నాం. రోజుకు 3 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది, నెలకి 1 కోటి రూపాయల పైగా ఇన్కమ్ వస్తుంది. సో ఆ పొజిషన్ రీచ్ అవ్వడానికి ముందున్నటువంటిది ఇదంతా ఈ ప్రాక్టీస్ చేస్తేనే మనం దానికి వెళ్ళగలుగుతాం. అంతేకాని ఎవరు కూడా డైరెక్ట్గా ఆ పొజిషన్కి అనేది వెళ్ళలేరు. సో వీటన్నిటిలో మనం సేల్స్ మాస్టర్ అని టార్గెట్ పెట్టుకుంటాం, అవ్వచ్చు. ఈ నెల కాకపోతే నెక్స్ట్ మంత్, సో 2024లో కాకపోతే 2025లో, సో ఇట్లా ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్, ఈ రోజు కాకపోతే ఈ సైకిల్ కాకపోతే నెక్స్ట్ సైకిల్. సో అట్లా నేర్చుకుంటూ వెళ్తూ ఉండాలి. అంతేకాని అక్కడ ఓడిపోయాము అని చెప్పేసి ఆగిపోతే మనం పెట్టుకున్నటువంటి గోల్ని ఎప్పుడు కూడా రీచ్ అవ్వలేము. సో ఓడిపోవటం అని అంటే ఆగిపోమని అర్థం కాదు, దాని నుంచి నేర్చుకొని ముందుకెళ్ళటం. సో ఆ విధంగా మనం ఏదైతే అటువంటి డేస్, ఆ డార్కెస్ట్ డేస్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనం నేర్చుకుంటూ బ్రైటెస్ట్ డే వైపు మనం వెళ్తూ ఉండాలి. సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ ఏదైతే మనం బిగిన్ చేసామో దాని గురించి. పీపుల్ డోంట్ ఫెయిల్ ఎట్ నెట్వర్క్ మార్కెటింగ్, ఇట్స్ జస్ట్ దట్ దే డోంట్ హ్యావ్ ద రైట్ నాలెడ్జ్ టు అప్లై టు దిస్ బిజినెస్ అండ్ సక్సెడ్ ఇన్ ఇట్. సో ఎవ్వరు కూడా నెట్వర్క్ మార్కెటింగ్లో ఫెయిల్ అవ్వడం అనేది జరగదండి. బట్ ఎవరు ఫెయిల్ అవుతున్నారు, ఎవరు ఆగిపోతున్నారంటే సరైనటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు, ఒకవేళ నాలెడ్జ్ ఉన్నా దాన్ని కరెక్ట్గా ఎట్లా అప్లై చేయాలో తెలుసుకోని వాళ్ళు మాత్రమే ఇక్కడ ఫెయిల్ అవుతున్నారు. సో నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోండి, దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా అప్లై చేయాలో అప్లై చేయండి. మీరు పెట్టుకున్నటువంటి ఆ గోల్ రీచ్ అవ్వటానికి, ఆ సక్సెస్ పాత్లో వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. సో రిమైండ్ ఎవ్రీడే, ప్రతిరోజు కూడా గుర్తు చేసుకోండి. ఆ విధంగా అంటే మిమ్మల్ని అది నిద్ర లేపాలి. మీ లేజినెస్ని వదిలిపెట్టేసి మీరు పరిగెట్టేటట్లుగా చెయ్యాలి. సో అల్టిమేట్గా మీరు మీ గోల్ని రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ గ్రేట్ డే. 2025 వస్తుంది, ఆల్మోస్ట్ ఇంకో 20 డేస్. సో ఈ 20 డేస్లో మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. సో 2025కి ఎటువంటి గోల్ మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని ఫిక్స్ చేసుకోండి. దాని గురించి మీ అప్లైన్ తోటి కలిసి
ప్లాన్ చేసుకోండి. అది సాధ్యం అవుతుందా? సో దాంట్లో ఏదన్నా చేర్పులు మార్పులు చేసుకోవాలనా, ఇంకా అంతకంటే బెటర్గా ఏదైనా చేయగలుగుతామా మనం కలిసి యాజ్ ఎ టీమ్గా అనేది కౌన్సిలింగ్ తీసుకోండి. సో మీరు పెట్టుకున్నటువంటి గోల్ని అచీవ్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. అడ్వాన్స్డ్గా అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నా అండి ఇప్పుడే. సో ఇప్పుడే మీరు రెడీ అయిపోండి, మిమ్మల్ని మీరు రెడీ చేసుకోండి. సో ఇదంతా కూడా రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. మీరు మీ టీంతో కూడా షేర్ చేసుకోవచ్చు. అట్లనే మీకు కావాలన్నా మళ్ళీ కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ ఆల్.